అచ్చా! నమస్తే. ఈరోజైతే సండే గదా! సండే ఏంది స్పెషల్ అనుకుంటుర్రా? మనమైతే బయటికి పోదామని ప్లాన్ జేసినాం. కానీ బిస్కెట్ అయింది. ఇప్పుడైతే మనం యథావిధిగా పనికైతే వెళ్ళిపోతున్నాం. రోజు ఎట్లా పోతాం, ఇయాల గూడా గట్లనే పోతాం. కానీ ఇయాల మనం ఏడికి పోతాం, ఎట్లా పోతామో మనమైతే ఇప్పుడైతే ఇంటికొచ్చేసినాం. ఇంటికొచ్చి రెడీ అయినాం. ఇదే ఇగ మన డ్యూటీ డ్రెస్ చూడొచ్చు మీరు ఎట్లున్నదో ఇగ. ఇప్పుడైతే మనం ఇగ కిచెన్‌లోకి పోయి మనం టిఫిన్ బాక్స్ అయితే పెట్టుకుందాం. మా అమ్మ అయితే ఏం కూర వండిందో మరి ఇగ చూడాలే. ఈ టిఫిన్ డబ్బాలైతే అన్నం పెట్టేసింది మా మమ్మీ. ఇగ చూస్తున్న కూర మరి ఏం చేసిందనుకుంటే కోడిగుడ్లయితే అండింది. ఇప్పుడు 2 గుడ్లున్నాయి గదా! ఒక గుడ్డయితే మనం యేసుకొని యెళ్ళిపోతాం. ఇగ ఏం జేత్తం? మనకు గుడ్లంటే సంబరమేనాయే. ఇగ గుడ్డయితే యేసుకున్న టిఫిన్ బాక్స్‌లో అయితే ఇగ కూర సరిపోవాలి గదా! పెట్టుకుంటున్నా కూర సరిపోయి మనం కూర పెట్టుకొని టిఫిన్ బాక్స్ మూత పారేసినామంటే ఖతం ఇగ మూత వేసుకొని పోయి బండిలో పెట్టుకోవాలి. బండి బ్యాగ్‌లో అయితే పెట్టుకుంటున్నా. ఇగ బండి బ్యాగ్‌లో పెట్టుకొని యెళ్ళిపోవాలిగ. ఇదే మన బండి. ఈ బండిలో అయితే మెల్లగా పెట్టుకుంటున్నా. చెట్లు ఎంత మంచిగున్నాయో. ఇగ పోతున్నాం మెల్లమెల్ల. ఇగ ముందటిది గూడా చూపిత్తా చూడుర్రి ఎట్లుంటదో ఇగ. ఇట్లుంటది ఇగ ముందటిది తోవ. ఇగ ముందటికి ఎనకకంటే కొద్దిగా కష్టమైతది గానీ, ఇగ చూడుర్రి మీరే ఎట్లున్నది తోవ. మీకైతే తెలిసుంటది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువ చూత్తున్నయి. దూరం వోళ్ళు చూత్తలేరు గదా! గట్లనే ఉంటది. ఇగ నీళ్ళు మెల్లగా పోవాలే. మీద పడ్డాయంటే మళ్ళా డ్రెస్ అంతా ఖరాబ్ అయితది. ఇట్లా పనికాడ ఇట్లా ఖరాబ్ అయితది గానీ, అట్లని ఈడ గూడా ఖరాబ్ చేసుకొని పోతే ఇంకా గలీజయితది. అట్లా ఈ బ్రిడ్జ్‌కెళ్ళి మెయిన్ రోడ్ అన్నట్టు ఇది. ఇగ మెయిన్ రోడ్ అయితే సక్కగా జంపుకొని పోవుడే బండిని ఇగ. బండిని లేపుదామంటే ఇగ ఆగదిగ బండి. ఇగ చలో ఇప్పుడైతే మనం పోదాం ఇగ. చూపిస్తే ఇంకెట్లున్నదని తర్వాయి. మనకు రైట్ సైడ్ అయితే కోళ్ళ ఫారం ఉంటది. మనకు తెలిసినన్ననే మనకు ఎప్పుడు తక్కువకే ఇత్తరనుకో, టేస్ట్ కూడా మంచిగానే ఉంటది. మీరు చూడుర్రిగ. ఒకసారి టేస్ట్ చేత్తే ఏర్పడతది ఇగ. ఇప్పుడైతే పోతున్నాయి మనకు ఈడ గవర్నమెంట్ కాలేజ్ ఉంటది ఒకటి. ఇంటర్ కాలేజీ దగ్గరనే. మంచిగానే చెప్తారు చదువయితే. కానీ పోరగాన్లే బాగా లంగాలు చదువుకుంటానికైతే పోరు. అట్లా. ఇగ మనమైతే ఇప్పుడు ఇంద్రనగర్ దగ్గరికి వచ్చినామన్నట్టే. తొవ్వ చూడుర్రి చెట్లు గిట్లు ఎండాకాలం అయితే మంచిగా చల్లగుంటది. పోయేటప్పుడైతే తొవ్వ మీదకెళ్ళి. ఇగ మనమైతే ఇంద్రనగర్‌కి అయితే పోతున్నాము. ఈడైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటది. అది కూడా మీకు చూపిత్తా. ఆడికెళ్ళి 4 తొవ్వలుంటాయన్నట్టు. సీదా లెఫ్ట్ పోతే గుడికే పోతాం మనం. ఫేమస్ టెంపుల్. లక్ష్మీనరసింహస్వామి బీర్పూర్ టెంపుల్‌కే పోతాం. ఇగ మళ్ళా రైట్ సైడ్ అయితేనేమో ఇగ దొంతాపూర్ రూట్‌కైతే వత్తది. ఇదే నేను చెప్పింది. ఇగ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటది. ఈడికెళ్ళి లెఫ్ట్ పోతేనేమో గుడికే పోతాం. ఇగ సీదా పోతే మనం తుంగూరు ఇగ వర్క్ దగ్గరికి పోతాం అన్నట్టు. ఇగ బొందలుంటాయి జర చూసుకొని పోవాలి. దగ్గరికైతే వచ్చినాం. ఇగ పొలాల కోతలైతే స్టార్ట్ అయినాయి. ఇగ అన్ని హార్వెస్టర్‌లయితే అందుకే బాగా పోతున్నాయి. ఇగ మనకి ఈడనే దగ్గరనే హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉంటది రైట్ సైడ్‌లోనే. పెట్రోల్ అయితే మంచిగానే ఉంటది. మైలేజ్ అయితే మంచిగానే ఇస్తుంది మరి బండి ఇప్పటికైతే. ఇగ చూడాలి మళ్ళీ ఎట్లుంటదో ఇగ తర్వాత లెక్కయితే. ఎమ్మెల్యే అయితే పోతున్నాం ఇగ. ఎట్లుంటది మామ ఇగ మనతోని గిట్నే ఓ చేత ఫోన్, ఓ చేత బండి. ఇగ వచ్చినాం మెల్లమెల్లగా పోతున్నాం. వ్యూ అయితే మంచిగుంటది. సల్లగా చెట్లు మొత్తం నీడ సల్లగుంటది. ఇగ చూడుర్రి ఎట్లుందో. ఉంటది ఇగ. మనమైతే ఇగ దగ్గరికచ్చేసినాం షాప్ దగ్గరికైతే. ఇగ మెల్లగా షాప్ దగ్గరికచ్చేసి ఇగ మెల్లగా దిగాలి ఇగ. దిగితిమంటే ఖతం. ఇగో మీకు మా షాప్ రాకముందు ఇంకో షాప్ కూడా కనపడతది. ఐరన్ హార్డ్‌వేర్ ఇది. ఇగ మనదంటే ఎలక్ట్రికల్ కాబట్టి మన దగ్గర ఇటువంటి సామాన్లు అంతగనం దొరికాయన్నట్టు. ఇదే పెద్ద షాపు. ఇగ మనం పోతున్నాం. ఈ టర్నింగ్ మీదనే మన షాప్ ఉంటది. పోయి చలో ఇగ ఇవంతా పైపులు, ఇవంతా సామాను. ఇగ షాప్ అయితే చూడొచ్చు. ఇగ ఇట్లుంటది షాప్ అయితే.